తెలంగాణ నిరుద్యోగిగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో శిరీష అనే యువతి బర్రెలెక్కగా ఎంతో ఫేమస్ అయింది. తెలంగాణలో ఉద్యోగాల కోసం వేచి చూసే బదులు 4 బర్రెలను తెచ్చుకుని సాదుకోవడం బెటర్ అని గతంలో ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి. నోటిఫికేషన్లు రాక పేపర్లు అమ్ముకోవడం పట్ల తమలాంటి నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శిరీష అలియాస్ బర్రెలెక్క త్వరలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండనున్నట్లు ప్రకటించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తెలిపింది. ఈ మేరకు ఇవాళ కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసింది. ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ వేయడు ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్రెలను కొన్నా. రోజుకొక బర్రె పొద్దుగాల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ పో ఫ్రెండ్స్. ఇగో గివి మా బర్రెలే. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, బర్రెలగాయనికి వచ్చిన ఫ్రెండ్స్. నా మీద అయితే కేసు పెట్టిరు. నేను హాయ్ ఫ్రెండ్స్ బర్లగాయనికి వచ్చిన డిగ్రీ చదివిన మెమోలు అయితే వస్తున్నాయి కానీ జాబ్లు అయితే రావట్లేదు. అందుకే మా మమ్మీని అడిగి 4 బర్లను కొన్నా అని వీడియో చేసినందుకు నా మీద కేసు వేసిరు. సో నేను చాలా అంటే చాలా సఫర్ అయినా, అందుకని చెప్పేసి నామినేషన్ అయితే వేసిన. ఒక నిరుద్యోగి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన. నా మీద అయితే కేసు పెట్టిరు. నేను